హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు రాఖీ పండుగ. రాఖీ పండుగ అంటేనే అన్నయ్యకో, తమ్ముడికో రాఖీ కట్టాలి. అందరికీ ఆ అదృష్టాన్ని ఆ దేవుడు ఇవ్వడు కాబోలు. నాలాగా ఎంతమంది అయ్యో నాకు ఒక అన్నయ్య, తమ్ముడైనా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది? కామెంట్ చేయండి. ఈరోజు అందరికీ కూడా, ముఖ్యంగా మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ రక్షాబంధన్. మరి ఈ రోజు కథ ఓ మనసా నిన్నే, ఎపిసోడ్ నెంబర్ 40. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. లోచన్ చేతిలో ఉన్న ఇంజెక్షన్ క్యాప్ తీసి మెల్లిగా ఆ అమ్మాయి మెడ దగ్గర పెట్టాడు. ఇక కండబలం కంటే బుద్ధి బలం వాడి టైం వచ్చింది అని అర్థమై గట్టిగా నవ్వాడు చైతు. ఆ నవ్వుకి అక్కడున్న నలుగురు బౌన్సర్లు, అలాగే లోచన్ చైతు వైపు అనుమానంగా చూశారు. ఇంజెక్షన్ వెనక్కి తీయకుండా అక్కడే ఉంచి చైతు వైపు చూశాడు. అతడి కళ్ళల్లో ఏదో కాన్ఫిడెన్స్ కనిపించేసరికి కోపం పెరిగిపోయింది లోచన్కి. ఎందుకు నవ్వుతున్నావు అని అరిచాడు లోచన్. మీ అన్ననే అనుకున్నా, నువ్వు వాడికంటే పెద్ద ట్యూబ్లైట్ వేరా అన్నాడు చైతు. ఏయ్, మాటలాపి ఎందుకు నవ్వుతున్నావో చెప్పు, లేదంటే దీన్ని చంపేస్తా అన్నాడు లోచన్. నవ్వటం ఆపేసి బౌన్సర్ల నుండి విడిపించుకొని వాళ్ళని 4 పీకుతూ, అసలు నీ చేతిలో ఉన్న అమ్మాయి ఎవరో చూసి మాట్లాడరా అన్నాడు చైతు. ఇంతలో చుట్టూ ఉన్న లోచన్ మనుషులు చైతు మీదకి వచ్చేశారు. వచ్చిన వాడిని వచ్చినట్టు పడుకోబెట్టేశాడు చైతు. చైతు వాళ్ళని తనడం చూసి, ఏయ్, నువ్వు నన్ను డైవర్ట్ చేయాలని చూస్తున్నావు అన్నాడు లోచన్. హా, మరి నువ్వు నా మేనత్త కొడుకువి అని వెటకారంగా అన్నాడు చైతు. చైతు అంత కూలుగా ఉన్నాడంటే ఇది శశిరేఖ కాదేమో అనే అనుమానం అప్పుడు మొదలైంది వాడికి. అప్పుడు ఆమె ముఖం మీద ఉన్న ముసుగు లాగేసి చూశాడు లోచన్. అక్కడున్న అమ్మాయిని చూడగానే ఫ్యూజులు ఎగిరిపోయాయి లోచన్కి. వాడు ఆ షాక్లో ఉండగానే వాడి ముఖం మీద పడింది పిడుగు లాంటి దెబ్బ. ఎగిరి 4 అడుగుల దూరంలో పడ్డాడు. గుర్తుపట్టావా అని అడిగి, హా, గుర్తుపట్టకుండా ఎలా ఉంటావులే, మీరందరూ తోడు దొంగలే కదా, ఇన్ని రోజులు నీకు కావలసిన డబ్బులు సర్దిన అమ్మాయి 2 రోజులుగా కనిపించకపోతే కొంచెమైనా అనుమానం రావాలి కదా అని మళ్ళీ వాడి కాలర్ పట్టుకుని పైకి లేపి చెంప పగలగొట్టాడు చేతు. ఆల్రెడీ ముంబైలో అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తన్వికని నా మీద కోపంతో బయటికి తెచ్చి నీకు కావలసిన పనులన్నీ తనతో చేయించుకుంటుంటే నాకు తెలీదని ఎలా అనుకున్నావురా ఫూల్ అంటూ మళ్ళీ ఒకటి తగిలించాడు. అయినా శశి విషయంలో నేను ఇంత కేర్లెస్గా ఉంటానని ఎలా అనుకున్నావు? పైగా నిన్నటి నుండి కనిపించకపోతే అక్కడ ఇక్కడ తిరుగుతూ వెతికే టైప్ అని ఎలా అనుకున్నావురా అని మళ్ళీ పీకాడు చేతు. అంటే అని అడిగాడు లోచన్. అంటే నా శశి నా దగ్గరే ఉంది అని అన్నాడు చైతు వాడి భుజాలని తన మోచేతితో గుద్దుతూ. ఇంతలో అక్కడికి చేరుకున్నాడు అశ్వత్. అక్కడ స్పృహ లేకుండా ఉన్న సంపత్, తన్వికాలు, అలాగే చైతు మోచేతిలో చావు దెబ్బలు తింటున్న లోచన్ని చూడగానే అశ్వత్కి కోపం తలకెక్కేసింది. ఆడపిల్లను అడ్డు పెట్టుకొని గెలవాలనుకుంటారా అని గంతేసి వాడి తలకి పెట్టాడు అశ్వత్. దాంతో వీళ్ళకి దొరికేశాక బ్రతకటం కంటే చావే సుఖం అనుకొని కళ్ళు మూసుకున్నాడు లోచన్. అశ్వత్ చెయ్యి పట్టుకొని ఆపి, వద్దు అశ్వత్, వీళ్ళని చంపకు అని చెప్పాడు చైతు. చైతు అలా అనేసరికి గంతేసి లోపల పెట్టాడు అశ్వత్. అప్పటికీ తన చేతిలో ఉన్న ఇంజెక్షన్తో చైతు మీదికి వెళ్ళాడు లోచన్. వెంటనే చైతు అలర్ట్ అయ్యి ఆ ఇంజెక్షన్ తనకి తగలకుండా వాడి చేతిని గట్టిగా పట్టుకొని కాసేపు కీచులాడాడు. అశ్వథ్ తిరిగి తన గన్ అన్లాక్ చేసిన ఫైర్ చేస్తే ఎక్కడో చైతుకి తగులుతుందో అని ఆలోచించి ఫైర్ చేయలేకపోయాడు. కాసేపు పెనుగులాడాక ఒక చేత్తో ఇంజెక్షన్ ఉన్న చేతిని గట్టిగా అదిమిపెట్టి మరో చేత్తో వాడి పీక నొక్కి పట్టుకొని కాళ్ళతో మిగిలిన బాడీని కంట్రోల్ చేశాడు చైతు. వాడిని కంట్రోల్ చేశాక ఆ ఇంజెక్షన్ని లాక్కొని గొంతు దగ్గర వరకు తీసుకువెళ్ళాడు చైతు. కానీ వాడిని చంపి శశికిచ్చిన మాట దాటలేక ఆఖరి క్షణంలో ఆగిపోయాడు. ఇంతలో అభి వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. స్పృహ లేకుండా పడి ఉన్న సంపత్ని అభి తన ఆధీనంలోకి తీసుకున్నాడు. అలాగే రిమైండ్ నుండి తప్పించుకున్న తన్వికని ఆదిత్య టీంకి అప్పగించాడు. ఇక మిగిలింది లోచన్. వాళ్ళని అక్కడి నుండి పంపేశాక ఏం చేద్దాం చైతు వీడిని అని అడిగాడు అభి. అప్పుడు అశ్వత్ వైపు చూశాడు చైతు. ఆ చూపుకి అర్థం తెలిసిన వాడై తనతో తెచ్చిన
లైఫ్ జాకెట్ తీసుకొచ్చి ఇచ్చాడు అశ్వత్. చేతులు, కాళ్ళు కట్టేసి ఆ లైఫ్ జాకెట్ వాడికి తగిలించి సముద్రం వైపు లాక్కెళ్ళాడు చైతు. సముద్రంలో వదిలేయాలనే ఆలోచనతో. చేతన్, నో అంటూ చైతు వెనక్కి వెళ్ళి, ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వెవరిని చంపను అని శశికి మాటిచ్చావు అని గుర్తుకు చేశాడు అభి. దాంతో వెళ్ళేవాడలాగి వెనక్కి చూసి, అంటే శశికి ఈ విషయాలన్నీ చెప్పింది నువ్వే కదా అని అడిగాడు చైతు కోపంతో, ఎరుపెక్కిన కళ్ళల్లో నిప్పులు చెరుగుతూ. చైతునలా చూసిన అభికి భయం వేసినా నిలదొక్కుని, మరి ఏం చేయమంటావు? నువ్వు వాళ్ళని చంపేస్తుంటే చూస్తూ ఊరుకోనా అని గట్టిగా అడిగాడు అభి. చైతు మౌనంగా ఉండిపోయాడు. అభి మెల్లిగా చైతు భుజం మీద చేవేసి, నేనెప్పుడూ నీ మంచే కోరుకుంటాను చైతు. ఈ లైఫ్లో నేనెవరికైనా రుణపడి ఉన్నాను అంటే అది కేవలం నీకే చైతు. ఆడపిల్ల జీవితంతో ఆడుకున్న వాడిని, అదే అమ్మాయిని అడ్డు పెట్టుకుని నిన్ను గెలవాలని చూసిన వీడిని, వీళ్ళకి సహకరించిన ఆ అమ్మాయిని ఇప్పుడే చంపేయాలి అనేంత కోపం నాకు కూడా ఉంది. కానీ ఈ ఆవేశం రేపటి నీ సంతోషానికి భంగం కలిగించకూడదు. ఆ ఆవేశం తగ్గి ఆలోచన పెరిగినప్పుడు తప్పు చేశానా అనే భావం నీకు రాకూడదు. అందుకే ఇలాంటి ఒక మనో సంఘర్షణ నుండి నిన్ను తప్పించాలని నేను శశి ద్వారా వీళ్ళని కాపాడాలి అనుకున్నాను. కానీ చైతు, వీళ్ళని కాపాడటం అంటే వీళ్ళ చావు నీ చేతుల్లో నుండి తప్పించటం మాత్రమే, పూర్తిగా వదిలేసినట్టు కాదు అని చెప్పాడు అభి. అభి చెప్పిన మాటలకి కన్విన్స్ అయ్యి లోచన్ని వదిలేశాడు చైతు. అభి మాటలు డైరెక్ట్గా చైతు మీద పనిచేస్తే అంతే పదునుగా ఇండైరెక్ట్గా అశ్వథ్ మీద కూడా పనిచేశాయి. అతనిలో కొత్త ఆలోచన మొదలైంది. లోచన్ని కూడా అభి తన కస్టడీలోకి తీసుకున్నాడు. అశ్వథ్, చైతులు కూడా అక్కడి నుండి వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళిపోయారు. చైతు, నీకు ఈ లోచన గురించి ఎలా తెలిసింది అని అడిగాడు అభి తిరిగి వెళ్లే దారిలో. మనం ముంబైలో కొంతమంది పార్టిసిపెంట్స్ని కలిసినప్పుడు ఈ సంపత్ వాళ్ళ ప్రైవేట్ ఫొటోస్తో బ్లాక్మెయిల్ చేసి మనీ డిమాండ్ చేశాడు అని చెప్పారు, గుర్తుందా అని అడిగి, అభి గుర్తుంది అన్నట్టుగా తల ఆడించటంతో మళ్ళీ మాట్లాడటం కొనసాగించాడు. సో అంత మనీ ఏం చేస్తున్నాడా తెలుసుకుందామని వీడి బ్యాంక్ స్టేట్మెంట్ తెప్పించుకొని చూశాను. ఆ మనీని తన బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాడు. కానీ అవి ముంబైలో మాత్రమే కాకుండా ఇండియాలో వేరే వేరే ప్రదేశాల్లో డెబిట్ అవుతున్నాయి. వాడు ముంబైలో ఉంటే వేరే సిటీస్లో మనీ వాడుతుందెవరు అని ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఈ లోచన్ గురించి. వీడు వాడికి తమ్ముడు అని, యూపీలో ఉంటాడు. ఏదో రీసెర్చ్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్. వీడిని లాక్ చేసిన విషయం లోచన్కి వెంటనే తెలియలేదు. ఎప్పుడైతే ఆ సంపత్ అకౌంట్లో బ్యాలెన్స్ మొత్తం అయిపోయిందో అప్పుడు వాడికి అన్న గుర్తొచ్చాడు. సంపత్ మొబైల్ రీచ్ అవ్వకపోయేసరికి ముంబై వచ్చి జరిగింది తెలుసుకున్నాడు. హైదరాబాద్ వచ్చి హారికని, సంపత్లని కలిశాడు. తన్విక గురించి తెలుసుకొని తనని బయటికి తీసుకువచ్చాడు. కానీ ఆ విషయం ఎవరికీ తెలియకుండా తనని తెర వెనక ఉంచాడు, అవసరానికి ఆర్థికంగా ఉపయోగించుకోవటానికి. సంపత్ మళ్ళీ మిస్ అవ్వటంతో తన్విక తెర వెనకే ఉండిపోయింది. హారిక ప్రాణభయంతో వీళ్ళని వదిలేసింది. ఇక మిగిలింది తన్విక, లోచన్. వీళ్ళొక అమ్మాయిని సెట్ చేసి సంపత్ గురించి మిస్సింగ్ కేసు పెట్టించి ఆ కేసు నీకొచ్చేలా చేసి నీ చేతే నన్ను అరెస్ట్ చేయించాలి అనే దిక్కుమాలిన ప్లాన్ వేసి అది సక్సెస్ అవ్వదు అని అర్థమయ్యి శశి ద్వారా సంపత్ని సేవ్ చేయాలి అనుకున్నారు. అందుకు ప్రొఫెషనల్స్ కావాలి. అందుకోసం తిరిగి తిరిగి వాళ్ళకే తెలియకుండా అశ్వథ్ మనుషుల దగ్గరికే వచ్చారు సుఫారీ ఇవ్వటానికి. అశ్వథ్ నెట్వర్క్ వైజాగ్ వరకు కూడా ఇంత బలంగా ఉంటుందని పాపం వాళ్ళు ఊహించలేదు. శశిని గుర్తుపట్టి అశ్వథ్కి విషయం చెప్పడంతో వాళ్ళ కాంట్రాక్ట్ ఓకే చేయమని చెప్పి వాళ్ళ ప్లాన్ ప్రకారమే శశిని కిడ్నాప్ చేసినట్టు స్పాట్లో క్రియేట్ చేశారు. కానీ అంతకంటే ముందే మా ప్లాన్ ప్రకారం అక్కడ తన్వికని కిడ్నాప్ చేసి శశిని పెట్టాల్సిన ప్లేస్లో తన్వికని పెట్టి ఈ లోచన్కి హ్యాండ్ ఓవర్ చేశారు. శశిని జాగ్రత్తగా బీచ్ హౌస్కి చేర్చి ప్రొటెక్షన్ ఇచ్చారు. ఇక శశి మిస్ అయింది అని నేను ఫీల్ అవటం అంటావా? శశి దూరం అయితే నేను ఎలా ఫీల్ అవుతానో చూడాలి అని ఈ లోచన్ తెగ ముచ్చటపడి అందుకోసం కూడా ఇద్దరిని హైర్ చేసుకున్నాడు వెధవ. అందుకే స్పాట్లో ఈ డ్రామా అండ్ శశిని వెతుకుతున్నట్టు మన బిల్డప్. అసలు విషయం ఏంటంటే మనల్ని ఫాలో అయింది కూడా మన వాళ్ళే అని అభికి కన్ను కొట్టి చెప్పాడు చేతు. అక్కడి నుండి జరిగిందంతా నీకు తెలిసిందే, ఇది జరిగింది అని చెప్పటం ముగించాడు చేతు.
ఇంతలో హార్బర్ రావటంతో ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అభి వాళ్ళ టీం ముగ్గురిని చట్టానికి అప్పగించే పనిలో భాగంగా వాళ్ళని హైదరాబాద్కి మూవ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. వెళ్తున్న అభికి, ఆదిత్యకి టైట్గా హగ్గిచ్చి థ్యాంక్స్ అని చెప్పాడు చైతు. థ్యాంక్స్ అవసరం లేదు, శశిని జాగ్రత్తగా చూసుకో చాలు అని చెప్పాడు అభి. తను కూడా మాకు చెల్లెలే అని గుర్తు పెట్టుకొని నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అని సీరియస్గా చెప్పి ఆపై నటించలేక నవ్వేశాడు ఆదిత్య. ఆ నవ్వులో శృతి కలిపారు అభి, చైతు, అశ్వథ్లు. మళ్ళీ కలుద్దాం అశ్వథ్ అని అశ్వథ్కి చెప్పి బయలుదేరారు అభి, ఆదిత్య. వాళ్ళు వెళ్ళగానే తను కూడా వెళ్తున్నట్టు చెప్పాడు అశ్వథ్. అశ్వథ్ని గాఢంగా ఆప్యాయంగా హక్ చేసుకుని చాలా 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 థ్యాంక్స్ అశ్వథ్. నువ్వు లేకపోయి ఉంటే ఇప్పుడు మా పరిస్థితి వేరేలా ఉండేది. అది ఊహించుకోవటానికి చాలా భయంగా ఉంది అని అలాగే అశ్వథ్ని హక్ చేసుకుని ఉండి చెప్పాడు చైతు. చైతు వెన్ను మీద తన చేతిని మృదువుగా తట్టి థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయి వాడిని చేయకు చైతు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు, శశి నాకింతకు మూడింతలు సహాయం చేశారు, మర్చిపోయావా అని అడిగాడు అశ్వథ్. అర్థం కానట్టుగా చూశాడు చైతు. స్మైలీ, సంజన, తన కడుపుల్లో ఉన్న చైతన్య. ఆ రోజు వాళ్ళని నువ్వు సేవ్ చేయకపోయుంటే వాళ్ళకేమైనా అయ్యుంటే ఈరోజు ఈ అశ్వథ్ లేడు అని చెప్పాడు అశ్వథ్. చైతుని మరొకసారి ఆలింగనం చేసుకుని శశి జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అశ్వథ్. ఇక తను కూడా ఇంటికి బయలుదేరాడు చైతు. సాయంత్రం అవుతుండగా సింగరాజు వారి ఇంట్లో చిన్నపాటి హడావిడి మొదలైంది. సిరి, ఉదయ్లు అప్పటికే వచ్చేయటంతో నవ్వులు కాస్త హెచ్చాయి. పట్టు పానుపు పువ్వులతో ముస్తాబవుతుంది తన యజమాని బ్రహ్మచర్యం తీర్చటానికి. గదిలో గోడలు కూడా పువ్వులతో సింగారించుకుంటున్నాయి తమతో పోటీపడే ముద్దుగుమ్మని ఆహ్వానించటానికి. మత్తుగా సుగంధ ద్రవ్యాలు గుబాలిస్తున్నాయి కొత్త జంట ఆలుమగలయ్యే ముహూర్తానికి స్వాగతం చెప్పటానికి. సిరి, అనులిద్దరూ కలిసి గదిని అలంకరించి శశి ఉన్న గదికి వెళ్లారు. అప్పటికే తలారా స్నానం చేసి తడి జుట్టుని గాలికి వదిలేసి కిటికీ దగ్గర నించుని ఉన్న శశిని చూసి తాము అనుభవపూరితంగా దాటి వచ్చిన సమయం కావటంతో ఆ క్షణంలో ఆమె మదిలో ఉండే అలజడి తెలిసి ఇద్దరు ఒకరిని చూసి ఒకరు చిన్నగా నవ్వుకున్నారు. సిరి చనువుగా లోపలికి వెళ్ళి అక్కడే టేబుల్ మీద ఉన్న సాంబ్రాణి ధూపం తీసుకుని శశిని కూర్చోబెట్టి జుట్టు ఆరబెట్టే పని మొదలుపెట్టింది. ఇంతలో వసుంధర గారు శశి కోసం చీర, కొన్ని నగలు తీసుకొని రావటంతో శశి మరింత ముడుచుకుపోయింది. ఆవిడకి వేరే పని ఉండటంతో అనుని తీసుకెళ్ళింది. శశిని రెడీ చేసే పని సిరికి అప్పగించి తలారబెట్టి చక్కగా వదులుగా జడవేసి వసుంధర గారు తెచ్చిన మృదువు గోధుమ రంగు చీరని శశికి ఇచ్చింది సిరి. ఆ చీర కట్టుకున్నాక చేతులకి బంగారు గాజులు, మెడలో 5 వరుసల చంద్రహారం, చెవులకి చిన్ని జుంకాలు, వాటికి ముత్యాల చంపస్వరాలు, ఆ రెండింటిని కలిపి జడలో తురిమే బంగారు కుప్పే, వాటితో పాటు మెడలో మెరుస్తున్న మంగళసూత్రం, చైతు తనకిచ్చిన గొలుసుతో సహజంగానే అందంగా ఉండే శశి మరింత మనోహరంగా ఉంది ఆ అలంకారంలో. శశి అని ప్రేమగా పిలుచుకుంటొచ్చిన అన్నపూర్ణమ్మ గారు అందంగా ఉన్న తన మనవడి భార్యని వేళ్లతో దిష్టి తీసి మెటికలు విరిచి శశి నుదుటిన ముద్దు పెట్టి చిన్నగా అదురుతున్న ఆమె చేతులని పట్టుకొని శశిని కూర్చోబెట్టి పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి ఈ భయం సహజం. భర్త ఎటువంటి వాడో తెలియని వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణం. ఇకపై ఆమె జీవితం ఎలా ఉండబోతుందో అనే భయం చాలా మందికి ఉంటుంది. ఈ భయం నీకు అవసరం లేదు, ఎందుకంటే 25 ఏళ్లుగా నా మనవడేంటో అనేది మాకెంత తెలుసో అంతకు మించే నీకు వాడి గురించి తెలుసు, అవునా అంటూ శశి కళ్ళల్లోకి చూస్తూ అడిగారు అన్నపూర్ణమ్మ. ఇష్టపడి కష్టపడి సాధించిన వాడితో జీవితం పంచుకుంటున్నావు, ఎంత సంబరంగా ఉండాలి నువ్వు అంటూ శశి బుగ్గ మీద పొడిచి ఇలా బిగుసుకుపోతే ఎలా, వాడిని నీ కొంగుకు ముడి వేసుకునే రోజుది, ఇలా భయపడకూడదు అని శశికి ధైర్యం చెప్పింది. ఆవిడ మాటలు మంత్రంలా పనిచేశాయి శశి మీద. మనసు తేలికపడింది. ఇంతలో వసుంధర గారు ప్లేట్లో భోజనం తీసుకురాగా గ్లాస్లో వాటర్ పట్టుకొని వచ్చింది అను. ఆ గ్లాస్ని టేబుల్ మీద పెట్టి అను వెళ్ళి గదిలో అన్ని పెట్టావో లేదో చూడు అని అనుని వంటింట్లో పాలు కలపమని సిరిని పంపించి వసుంధర వైపు సైగ చేసి వెళ్ళింది అన్నపూర్ణమ్మ. అన్నం ముద్దలు స్వయంగా తనే కలిపి శశికి పెడుతూ తనే తల్లి స్థానం కూడా తీసుకొని భర్తతో ఎలా మెలగాలో చెప్పింది వసుంధర. ఆవిడ చూపే ప్రేమకి అప్పటి వరకు
తన మనసు పొరల్లో అమ్మ గురించి ఉన్న బాధ కరిగి కన్నీళ్లుగా బయటకొచ్చేశాయి. చైర్లో కూర్చుని తన ఎదురుగా ప్లేట్ పట్టుకొని నించున్న వసుంధర గారిని కూర్చొని హత్తుకొని ఆవిడ ఉదరానికి తల ఆనించి కళ్ళు మూసుకుంది శశి. శశి తల మీద ప్రేమగా నిమిరి నుదుటన ముద్దు పెట్టి కళ్ళు తుడిచి కొసిరి కొసిరి అన్నం మొత్తం తినిపించింది. అటు పట్టుపంచెతో పడరాని పాటలు పడుతూ అందరినీ తెగ ఆయాస పెడుతున్నాడు చేతు. ఇక నీకు పంచె కట్టడం నా వల్ల కాదురా మనవడా అని చేతులెత్తేశారు బలరాం గారు. ఎలాగో బ్రతిమాలి మొత్తానికి పంచె కట్టుకొని రెడీ అయ్యాడు చేతు. చేతుని హక్ చేసుకొని శశి చాలా మంచిదిరా, ఎప్పుడు తన మనసుని కష్టపెట్టకు అని చాలా ఎమోషనల్గా చెప్పాడు ఉదయ్. అలాగే అన్నట్టుగా ఉదయ్ భుజం తట్టాడు చేతు. నాన్న చేతు టైం అవుతుంది పదా అని చెప్పి చేతుని తన గదికి పంపించారు తాతగారు. తల మెరిసే వెండి గ్లాసులో చిక్కటి గోరువెచ్చటి పాలు చక్కెర కలిపి తెచ్చి అన్నపూర్ణమ్మ గారి చేతుల మీదుగా శశికి ఇప్పించింది సిరి. ముందుగా అన్నపూర్ణమ్మ గారి దగ్గర, ఆపై వసుంధర గారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఆ తర్వాత అన్నపూర్ణమ్మ గారి చేతులతో పాల గ్లాస్ తీసుకుని చైతు గది వైపు అడుగులు వేసింది శశి. వసుంధర అన్నపూర్ణమ్మలు కొంచెం దూరం వచ్చి ఆగిపోగా గది వరకు తోడుగా వచ్చారు సిరి, అను. వాళ్ళతో నడుస్తుంది అన్నమాటే కానీ తనలో మళ్ళీ అలజడి మొదలై అడుగులు ముందుకు పడటానికి కాళ్ళు మారం చేస్తున్నాయి. పల్చటి తన పొట్టలో సీతకోక చిలుకలు సమూహంగా ఎగురుతున్న అనుభూతి. ఇది భయం కాదు, అది తనకి తెలుస్తుంది. కానీ పేరు పెట్టలేని ఫీలింగ్. చాలా కొత్తగా ఉంది, బాగుంది అనిపించింది. గది ముందుకు రాగానే చెరొక పక్క నుండి తనని హక్ చేసుకుని నవ్వుతూ ఆల్ ది బెస్ట్ అని చెప్పి గది బయటే తనని విడిచి కిందికి వెళ్ళటానికి మెట్ల వైపు వెళ్లారు అను, సిరిలు. గది తలుపు కాస్త తెరిచి ఉండటంతో గదిలో నుండి వస్తున్న చల్లటి గాలి, పువ్వుల సువాసన ఆమె ముక్కుకు చేరి లోపల చెక్కిలి గింతలు పెడుతున్నాయి. అడుగులు తడబడుతుండగా మెల్లిగా గది తలుపుని ఇంకాస్త తెరిచి లోపలికి అడుగు పెట్టింది శశి. అది తన గది, తన మంచం, తన బాల్కనీ. ఊహ తెలిసిన దగ్గర నుండి తన జ్ఞాపకాలు భద్రపరిచిన గోడలు తన సంతోషాల్ని చూశాయి, అలాగే కన్నీళ్ళని దాచాయి. తన జీవితంలో జరిగిన చాలా విషయాలకి సాక్షిభూతాలు ఆ గదిలోని వస్తువులు. ప్రాణం లేని వస్తువులే కావచ్చు, కానీ తనలోని ఒంటరితనాన్ని పంచుకున్నాయి. మౌనంగా తన కన్నీళ్ళని చూశాయి. అలాంటి తన గది ఈరోజు అతనికి కొత్తగా కనిపిస్తుంది. తన ఊపిరిలో ఊపిరిలా కలిసిపోయిన తన శశి ఈ రోజు నుండి తన గదిలో తనతో ఉండబోతుంది. వాళ్ళ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ అనుభూతి తనని నిలబడనివ్వటం లేదు. కుక్క పిల్లకి యాక్సిడెంట్ చేస్తేనే తనని శపించిన శశిరేఖ ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది. మళ్ళీ జీవితంలో చూడకూడదు అనుకున్న అమ్మాయి ఇప్పుడు తన ప్రాణం కంటే ఎక్కువైపోయింది. జీవితం అంటే అంతేనేమో, మనకి కావాలి అనుకున్నవి దొరక్కపోవచ్చు. ప్రాణంగా ప్రేమించామనుకునే వాళ్ళు దూరంగా వెళ్ళిపోవచ్చు. అసలు ఇష్టం లేదు అనుకునే వాళ్ళని ప్రేమించవచ్చు. అందుకు తనే కదా సాక్ష్యం. వద్దు వద్దనుకుంటూనే ప్రేమించేశాడు. కాదు, శశి తనని సాధించింది. మళ్ళీ అతనికి ప్రేమ రుచి చూపించింది. ఓటమి వెనక కూడా అందమైన జీవితం ఉంటుందని తెలియచేసి జీవితాన్ని మళ్ళీ పరిచయం చేసింది. ఒంటరిగా మిగిలిపోవాలి అనుకున్న అతనిని ఆమె ప్రేమలో ఉక్కిరి బిక్కిరి చేసింది. ఆమె లేకుండా ఉండలేను అనిపించే అంత ప్రేమని తనకి పంచింది. కాలం మహా గమ్మత్తులు చేస్తుంది కదా అనుకుంటూ నిమిషానికి ఒక్కసారి గది తలుపుల వైపు చూస్తూ, అయినా ఈ శశి ఏంటి ఇంకా రావటం లేదు, నేనెప్పుడూ వచ్చాను, తనెప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తూ ఆమెతో గడిపిన కాలాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. ఎన్నో జ్ఞాపకాలు, తన కోసం శశి కార్చిన కన్నీరు, పడిన తపన, ఆరాటం, తన కోసం చేసిన పోరాటం, ఇలా సాగిపోతున్నాయి చేతన్ ఆలోచనలు. ఇంతలో డోర్ శబ్దం వినిపించటంతో అటువైపు తిరిగి చూశాడు. అందమైన బాపు బొమ్మ కళ్ళ ముందు హొయలుపోతూ నించుంది. చైతు గుండె రైలు వేగంతో పోటీ పడటం అతనికి స్పష్టంగా తెలుస్తుంది. రెప్ప వేయటం మర్చిపోయి అలా ఆమెని కళ్ళతోనే తినేస్తున్నాడు. చూపులు ఆమె మీది నుండి మరలటం లేదు. చైతు చూపులు ఆమెని తడుముతూ ఉండటం తెలిసి ఆమెలో బిడియం, సిగ్గు తారాస్థాయికి చేరుకున్నాయి. కనురెప్పలు బరువుతో వాలిపోయాయి. అటువైపు చూడలేక, అలా అని అతని చూపులకు తట్టుకోలేక వెనక్కి తిరిగి లోపల నుండి రూమ్ డోర్ లాక్ చేసి అలాగే నించుంది శశి.
వెనక్కి తిరిగి నించున్న ఆమెని చూసి సిగ్గు వల్ల ఎర్రగా అయిన బుగ్గలు, ఎరుపెక్కిన చెవి అంచెలు చూసి నవ్వుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు చైతు. చైతు తన దగ్గరికి వస్తున్నట్టని తెలిసి ఇంకా బిగుసుకుపోయింది శశి. అతనితో ఎన్నెన్ని మాటలు మాట్లాడేది, ఎంతలా అదరగొట్టేది. అలాంటిది ఇప్పుడు అతడిని చూడటానికే గొంతు తడారిపోతుంది. శశి దగ్గరికి వెళ్ళి ఆమెని తన వైపుకు తిప్పుకున్నాడు చైతు. గోధుమ రంగు చీరలో పసిడి బొమ్మలా ఉన్న శశిని చూసి 2 చేతులతో ఆమె ముఖాన్నందుకొని తలని పైకెత్తాడు. అయినా ఆమె కళ్ళు కిందికి వాలిపోవటం చూసి శశి అని గుసగుసగా పిలిచాడు. ఆమె పేరు చైతు పలుకుతుంటే తనకి తగులుతున్న వెచ్చటి గాలి మరింత మత్తుగా చేరింది ఆమె చెవులకి. అతడి వైపు కళ్ళెత్తి చూడాలనిపించినా అందుకు ఆమె కళ్ళు సహకరించటం లేదు. ఏయ్ శశి అని ఇంకాస్త దగ్గరికి వెళ్ళి మరింత మెల్లిగా పిలిచాడు. ఈసారి శశి కాస్త ధైర్యం చేసి అతడి వైపు చూసింది. ఆమె నుదుటిన ముద్దు పెట్టి చాలా చాలా బాగున్నావు అంటూ ఆమెని గుండెలకి హత్తుకోబోతే చేతిలో ఉన్న పాల గ్లాస్ అడ్డొచ్చింది. అంతే, దానివైపు ఉసూరుమంటూ చూశాడు చైతు. చైతు చేష్టలకి నవ్వి గ్లాస్ని చైతు ముందుకు చాపింది శశి. ఆమె చేతిలో నుండి గ్లాస్ తీసుకుని ఆమెతో పాటు మంచం వైపు నడిచి ఆ పాల గ్లాస్ కాసేపు పక్కన పెట్టాడు చైతు. బెడ్ దగ్గర ఒక పక్కకి నించున్న శశిని చూసి శశి అని పిలిచి తను చూడగానే 2 చేతులు చాపి ఆమెని పిలిచాడు చైతు. కొన్ని క్షణాలు సిగ్గుతో ఆగిపోయిన చైతు ప్రేమని తిరస్కరించలేక వెళ్ళి అతని బాహువుల్లో బందీ అయిపోయింది శశి. వచ్చి అతడి గుండెల మీద వాలిన శశి చుట్టూ చేతులు గట్టిగా బిగించి కాసేపేమీ మాట్లాడకుండా మౌనంగా తన ప్రేమని ఆస్వాదించారిద్దరు. శశి కాస్త సర్దుకొని చైతు చుట్టూ చేతులు వేసి అతడి గుండె చప్పుడు వింటూ కాస్త రిలాక్స్ అయింది. శశి చుట్టూ ఉన్న చేతుల్ని వెనక్కి తీసుకుని మళ్ళీ ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని శశి కళ్ళల్లోకి చూస్తూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ శశి అని మృదువుగా చెప్పాడు. లవ్ యూ టూ అని అంతే మెల్లిగా పెదాలు కదిలించి చెప్పింది శశి. మాట్లాడుతున్నప్పుడు కదులుతున్న ఆమె పెదాలని చూసి ముందుకు వంగి సున్నితమైన ఆమె అధరాల మీద మొదటి రేయి చక్కెర ముద్దుతో తన ప్రేమ యుద్ధం ప్రకటించాడు చైతు. చైతు చూపిస్తున్న ప్రేమని కాదనకుండా అతడికి తగ్గట్టుగా తనని తాను సెట్ చేసుకుంటూ ఆ కిస్ని కంటిన్యూ చేస్తూ చైతు జుట్టుల్లోకి వేలు పోనిచ్చి మకరంద మాధుర్యాలు పంచటానికి సిద్ధపడింది శశి. శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా అనిపించి కిస్ని బ్రేక్ చేసి చురుక్కుమంటున్న పేదాలని చేత్తో అద్దుకొని అక్కడ చైతు చేసిన పంటిగాటు తగలటంతో అతడి వైపు కోపం నటిస్తూ చూసింది. చిలిపిగా ఆమెని చూసి కన్ను కొట్టాడు చైతు ఆమెని మళ్ళీ దగ్గరికి లాక్కుంటూ. అతడి చెస్ట్ మీద చేతులు వేసి దూరంగా జరిగిపోయి అది కుదరక చైతు వైపు చూసి కళ్ళు తిప్పి పక్కన పెట్టేసినందుకు అలిగిన పాల గ్లాస్ వైపు చూపించింది. అల్లరిగా శశి వైపు చూసి తన తడి పేదాలని మరొకసారి ముద్దాడి వదిలి పాల గ్లాస్ తీసుకున్నాడు చైతు. ముందుగా శశి పెదాలకి ఆ గ్లాస్ అందించాడు. చైతుని కాదనలేక ఒక గుక్క తాగి చైతు వైపుకి పెట్టింది శశి. ఇద్దరు ఆ పాలని పంచుకొని ఆ వెండి గ్లాస్ అలక తీర్చి దాన్ని పక్కన పెట్టేశారు. పాల మీద మీగడ చైతు పెదాల మీద తెల్లని మీసకట్టులా ఉండిపోవటం చూసి తన చేత్తో తుడవబోయింది శశి. ఆమె చేయి అతన్ని చేరేలోపే ఆ చేతిని పట్టుకొని ఆమెని దగ్గరికి లాక్కొని చేత్తో కాదు అన్నాడు చైతు అందంగా తల అడ్డంగా ఊపుతూ. అతడి ఉద్దేశం అర్థమై మళ్ళీ శశి బుగ్గలు ఎర్రగా అయిపోయాయి. ఆమెని మరింత గట్టిగా హత్తుకున్నాడు చైతు. ముని వేళ్లపై నిలబడి చైతు మెడ చుట్టూ చేతులు వేసి బ్యాలెన్స్ చేసుకుంది శశి. ఆమె నడుముని పిడికిట్లో బంధించి తన హైట్కి సరిపడేలా కాస్త సపోర్ట్ ఇచ్చాడు చైతు. సిగ్గుపడుతూ అతడి కళ్ళల్లోకి ఒక్క క్షణం చూసి చైతుకి నచ్చే విధంగా ఆ తెల్లని పాల మీసాల మీద ఆమె పెదాలద్దింది శశి. అతడి చేతిలో ఉన్న ఆమె నడుముని గట్టిగా నొక్కి వదిలాడు చైతు. కోమల సుకుమారి కాబోలు అతడి చేతి గుర్తులు పడి ఎర్రగా కందిపోయింది ఆమె నడుము. అతడి చేతులు తన నడుమును దాటి ఆమె ఎత్తు పల్లాలని కొలిచే దిశగా వెళ్తుండగా ఒక్కసారిగా చైతును విడిచి దూరంగా జరగబోయింది శశి. ముందుగానే అలర్ట్ అయ్యి ఆమెని వదలకుండా పట్టుకొని మెడవంపులో తడి ముద్దలు పెడుతూ లవ్ బైట్స్ ఇచ్చాడు చైతు. అతడు చేస్తున్న చిలిపి పనులకి చెక్కిల గింతలు పెట్టి మెలికలు తిరుగుతూ చైతుని దూరంగా నెట్టే వృధా ప్రయత్నం చేసింది. ఆమెను వెనక నుండి కౌగలించుకొని భుజం మీద తల ఆనించి మెడవంపుల్లో తల దూర్చేసి నాలుకని నాట్యం చేయిస్తూ
చేతులతో ఆమె పరువాలని మీటుతూ ఆమెని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు చైతు. మెల్లిగా ఆమె తలలో ఉన్న చెంపస్వరాలు, చెవులకున్న కమ్మలు, మెడలో ఉన్న గొలుసులు ఇలా ఒక్కొక్కటిగా మెల్లిగా వలిచి పక్కన పెట్టి తీసిన ప్రతి దాని ప్లేస్లో ఒక ముద్దు పెట్టాడు చైతు. అతడి చేష్టలకి మాటలు కరువయ్యాయి శశికి. చైతు ఆమె భుజం మీద ఉన్న పిన్ తీయగానే పైట ముందుకు జారకుండా చేత్తో పట్టుకుని చైతు వైపు చూసింది. ఏమైంది అన్నట్టుగా చూశాడు చైతు. లైట్ వైపు కళ్ళు తిప్పి చూపించింది శశి. ఆమెని 2 చేతులతో ఎత్తుకొని బెడ్ వైపుగా నడిచాడు. అతడి మెడ చుట్టూ చేతులు వేసి అతడి గుండెల్లో ముఖం దాచుకుంది శశి. ఆమెని బెడ్ మీద నుంచి దించి పక్కనే ఉన్న లైట్ ఆఫ్ చేసి ఆమె మీదికి ఒరిగిపోయాడు చైతు. వారి మధ్య ఉన్న వలువలు ఒక్కొక్కటిగా తొలగిపోయాయి. చైతు అల్లరి పనులకి శశి అరవబోతే ముందుగానే గ్రహించి అతడి పెదాలతో ఆమె పెదాలకి కళ్ళెం వేశాడు చైతు. పరువాల ఎత్తులు అధిరోహిస్తూ లోతులు కొలుస్తూ ఆమెలో అతను ఐక్యమవటానికి గుర్తుగా శశి కంట్లో నుండి కన్నీరు ముత్యపు చినుకులా జారింది. అదే వారి కలయికకి సాక్ష్యం. ఆమె నుదుట మీద ముద్దు పెట్టి ఆమెని తన గుండెల మీదకి తీసుకుని పట్టులా మెత్తగా ఉన్న ఆమె ముంగుర్లని సరిచేసి తల మీద నిమురుతుంటే అలసిపోయి అతడి గుండెల మీద నిద్రపోయింది శశి. నిద్రపోయిన శశిని చూసి మరొకసారి ఆమె తల మీద ముద్దు పెట్టి నిద్రలోకి జారుకున్నాడు చైతు. మరుసటి రోజు ఉదయం ప్రతిరోజు కంటే కాస్త ఆలస్యంగా మెలకువ వచ్చింది శశికి. బద్ధకంగా కళ్ళు తెరిచి ఒళ్ళంతా బరువుగా అనిపించటంతో మెల్లిగా లేవబోయి తనెక్కడుందో ఎలా ఉందో అని స్ఫురణకి రాగానే బ్లాంకెట్ నిండుగా లాక్కొని కళ్ళు పైకెత్తి చైతు వైపు చూసి హాయిగా నిద్రపోతున్న అతన్ని చూసి గాలికి ఎగురుతూ నుదుటి మీద పడుతున్న వెంట్రుకలని చూస్తూ మెల్లిగా పైకి జరిగి నుదుటి మీద ఉన్న వెంట్రుకలను వెనక్కి నెట్టి సున్నితంగా తన పెదాలద్దింది శశి. చైతు కదలటం చూసి అతడు నిద్రలేస్తే తనని ఫేస్ చేయటానికి బిడియంగా అనిపించి వాష్రూమ్కి వెళ్ళటానికి అన్నట్టుగా నిండుగా బ్లాంకెట్ చుట్టుకొని బెడ్ దిగింది శశి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.